వేప నూనెతో మొక్కలకి పట్టిన చీడపీడలకు, మిల్లీ బగ్స్‌కి నివారణకు ఏ విధంగా ఇవ్వాలో ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్‌కి స్వాగతం. చీడపీడలు రాకుండా నీమ్ ఆయిల్‌ని ఎలా వాడాలి, ఎంత మోతాదులో వాడాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సింపుల్‌గా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా మన ఛానల్‌ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి దుర్గా హోమ్ టాక్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టిన వీడియోలు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇది మొక్కలకు ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా 1 లీటర్ నీళ్లు తీసుకోవాలి. తరువాత 5 ml వరకు వేప ఆయిల్ వేసుకుంటున్నాను. నీమ్ ఆయిల్ 5 ml వరకే వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోకూడదు. 3 గ్రాములు బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. నీమ్ ఆయిల్ వచ్చేసి 5 ml కానీ 3 ml కానీ వేసుకోవచ్చు. ఇలా వాటర్లోకి వేసుకుంటున్నాను. బేకింగ్ సోడా కూడా ఇలా వాటర్లోకి వేసుకుంటున్నాను. వాటర్లో ఆయిల్ వేస్తే కరగదు, అందుకని లిక్విడ్ హ్యాండ్ వాష్ కానీ లేదా ఏదైనా షాంపూ కానీ కుంకుడుకాయల రసం కానీ కలుపుకోవచ్చు. ఒక 5-6 డ్రాప్స్ వేసుకోవచ్చు. 3 ml వరకు ఉంటుంది. ఇవన్నీ కలిసే విధంగా ఇలా కలదిప్పుకొని స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. ఈ నీమ్ ఆయిల్ సొల్యూషన్ పెస్ట్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది, బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం ఆర్గానిక్గా చేసుకుంటున్నాం కాబట్టి మంచి చేసే పురుగులకి ఎటువంటి హాని జరగదు. నీమ్ ఆయిల్, బేకింగ్ సోడా, లిక్విడ్ సోప్ అన్నీ కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇలా బాటిల్లో వేసుకొని మొక్క తడిచేలాగా స్ప్రే చేసుకోవాలి. మొక్కలకు ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైంలో కానీ స్ప్రే చేసుకోవాలి. 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవాలి. ఇది ఇవ్వడం వలన, బేకింగ్ సోడా ఉండడం వలన చీమలు కూడా పారిపోతాయి. ఈ వర్షాకాలంలో ఇలా కొంచెం కొంచెంగా తెల్లబంక, పేనుబంక ఇలా పడుతుంది. ఇప్పుడిప్పుడే అటాక్ అవుతుంది. ఇది సన్నజాజి మొక్క. మనము మొదట్లోనే ఇలా రాకుండా స్ప్రే చేసుకుంటే నల్ల పేనుబంక కానీ తెల్ల పేనుబంక పురుగులు రాకుండా అరికడుతుంది. మొత్తం ఆకులు వెనక వైపున మొత్తం ఆకులన్నీ తడిచే విధంగా ఇలా స్ప్రే చేసుకుంటున్నాను. వర్షాకాలంలో ఇలా కొమ్మల చివరన నల్లగా ఇలా పడుతుంది. వీటిని అలాగే వదిలేస్తే మొక్కంతా పాడవుతుంది. అందుకని ఎప్పటికప్పుడు మొక్కల్ని చూసుకొని ఇలా స్ప్రే చేసుకుంటూ ఉండాలి. మనం చూడకుంటే మొక్కను అలాగే వదిలేస్తే కనుక మొక్కంతా తినేస్తుంది ఈ పురుగు. మందారం చెట్టుకు మిల్లీ బగ్స్ కొద్దిగా వచ్చాయి. దీనికి కూడా స్ప్రే చేసుకుంటున్నాను. ఇది స్ప్రే చేసుకోవడం వలన చాలా బాగా పనిచేస్తుంది. మిల్లీ బగ్స్ని రాకుండా అరికడుతుంది. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గను.